మనసులో ఆందోళన, ఎక్కడికెళ్లాలో తెలియదు, ఏం చెయ్యాలో తెలియదు. అసలు కట్టుకున్న భార్య, కన్న సంతానం ఏమయ్యారు? మన భాష కాదు, ఆకలి వేస్తుందని అడగలేని దీనమైన స్థితి. విధి కాటుకు బలైన ఈ పెద్దాయన చివరికి అనాథలా మారి రోడ్ల పాలయ్యాడు. ఇటువంటి దుర్భర స్థితిలో కనబడిన ఈ అభాగ్యుడిని మోత్కూరు పోలీసులు గుర్తించి ఆశ్రమానికి చేర్చారు. మా సీఏ గారికి ధర్మాపురం విలేజ్ నుంచి ఒక కాల్ వచ్చింది, ఫోన్ కాల్ వస్తే మమ్మల్ని ఎమ్మటే అలర్ట్ చేసి నన్ను, తర్వాత మా ఇద్దరు కానిస్టేబుల్ రామారావుని, శ్రీనివాస్ ఎమ్మటే పంపించి అతన్ని వెళ్ళి అక్కడ చూసిన ఆయన పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉండి మన స్టేట్ కాదు, అతని మాటలు అర్థం కాక ఆకలి కోసం ఆయన బాధపడుతుంటే అక్కడ మా సీఏ గారు వాళ్ళందరూ కలిసి అక్కడ భోజనం పెట్టించి తర్వాత ఇక అమ్మా నాన్న అనాశ్రమానికి పెద్ద మనసు చేసుకుని సారు పంపించింది ఇక్కడికి. నా అంటూ ఎవరూ లేని ఇటువంటి దీనులను పట్టించుకునేదెవరు? కన్నవాళ్లు వీధుల పాలు చేస్తే వీరి పరిస్థితి ఏం కావాలి? సమయానికి వైద్యమందకపోతే లోపల ముదిరిపోతున్న రోగాలతో ఆరోగ్యం ఏం కావాలి? అందుకే ఆశ్రమానికి తీసుకొచ్చిన వెంటనే ముందుగా ఆశ్రమంలోని హాస్పిటల్కు తీసుకువెళ్లి బీపీ, షుగర్ వంటి వైద్య పరీక్షలు చేశారు. అన్నం పెట్టగా ఎప్పుడు తిన్నాడో ఏమో పాపం, కడుపు నిండా తిన్నాడు. ఇలా ఎందరో అభాగ్యులు కుటుంబానికి భారమై అనాథలవుతున్నారు. దయచేసి ఈ వీడియో చూస్తున్న వారిలో ఈ పెద్దాయన సంబంధీకులెవరైనా ఉంటే ఆశ్రమానికి వచ్చి తీసుకువెళ్లగలరు. ఇటువంటి ఎందరో నిర్భాగ్యులను పోలీసుల సహాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమం ఆదరిస్తోంది. ఒక్కసారి ఈ ఆశ్రమాన్ని సందర్శించి దిక్కులేని దీనులకు అన్నదానం చెయ్యండి. మీ ఇంట జరిగే శుభకార్యాలను ఈ అనాథల మధ్య జరుపుకుని మీ శక్తి కొలది వారి ఆకలి తీర్చి సేవాభావం చాటండి.